హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము డాబా స్టైల్ మటన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము. మనం డాబాస్కి విజిట్ చేస్తాం కదండి, అక్కడ మంచిగా రెడ్గా, స్పైసీగా, ఫ్లేవర్ఫుల్గా ఎంతో బాగుంటుంది కదండి మటన్ గ్రేవీ. సో ఇప్పుడు అలాంటి మనం ఒక రెసిపీ చూసుకుందాము. ముందుగా నీట్గా క్లీన్ చేసిన మటన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ గరం మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ కర్డ్, ఒక 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. నేను లూజ్ కర్డ్ వేసుకుంటున్నాను, థిక్ కర్డ్ కూడా వేసుకోవచ్చు. అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ నింబు చెక్క పిండుకోవాలి, మంచిగా స్క్వీజ్ చేసుకోండి. ఈ నింబు అనేది ఏంటిదంటే ఈ మ్యారినేషన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అన్నీ అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది. సో ఇప్పుడు మనం అది మంచిగా మిక్స్ చేసుకోవాలి, ముక్కలకు అంతా ఫ్లేవర్ పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు, జీరా, మన గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. జస్ట్ డ్రై రోస్ట్ అంతే, స్మాల్ ఫ్లేమ్లో పెట్టి మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాంట్లోనే నేను ఒక 3 to 4 కాజు వేసుకుంటున్నాను అండ్ ఒక 3 to 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మంచి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ని పెద్ద పీసెస్గా కట్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటాము. ఆనియన్ పీసెస్ వేసిన దానికి, పేస్ట్ వేసిన దానికి టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది అండ్ గ్రేవీలో కూడా డిఫరెన్స్ వస్తుంది. గ్రేవీ మంచి లూజ్గా అండ్ స్మూత్గా ఉంటుందండి ఆనియన్ పేస్ట్ వేస్తే. సో మనం ఈ రెసిపీలో మనం ఆనియన్ పేస్ట్ యూస్ చేస్తాము. ఇప్పుడు మనం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని స్పైసెస్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తంగా వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది చాలా పంజెంట్ ఓడర్ తోటి, పచ్చి వాసనతోటి ఉంటుందండి. సో ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు దాన్ని వేయించుకుంటూనే ఉండాలి. కొంచెం టైం పట్టొచ్చు, బట్ అస్సలు ఆవేశపడకుండా మంచిగా వేయించుకోవాలి. ఏమీ యాడ్ చేయొద్దు దీంట్లో, కొంచెం ఉప్పు వేసుకోవాలి సో దట్ ఆనియన్ పేస్ట్ నుంచి మొత్తం వాటర్ వచ్చేసేస్తుంది. ఇప్పుడు చూపించిన విధంగా ఆనియన్ పేస్ట్ని మొత్తం కలుపుకుంటూ అలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ అరోమా చూస్తూ ఉండాలి. ఆ పంజెంట్ ఓడర్ పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని ఫ్లేవర్ కూడా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కుక్ అయిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసుకోవాలి, పసుపు, అది కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ స్టేజ్ వరకు మనకు పచ్చివాసన మొత్తం పోవాలి, మంచి ఫ్లేవర్ రావాలి, మంచి అరోమా రావాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం దీంట్లో వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం కింద నుంచి తీస్తూ ఆ మసాలా మొత్తం మటన్కి పట్టేలాగా, ఆనియన్ పేస్ట్ మొత్తం మటన్కి పట్టేలాగా బాగా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 2 to 3 మినిట్స్ వరకు కుక్కర్ మూతని అలా పెట్టండి. అప్పుడే విజిల్ పెట్టకూడదు. కుక్కర్ మూతని పెట్టడం వల్ల ఏంటంటే మనకి మటన్లోని ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని, మసాలా పౌడర్ని, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ని కూడా వేస్తున్నాను. ఒకసారి ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే అవి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ స్పైస్ పౌడర్ మొత్తం వేసి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకుతో. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ వితౌట్ విజిల్ పెడుతున్నాను. మంచి మటన్లో నుంచి మొత్తం వాటర్ వచ్చి ఆయిల్ తేలేలాగా చూసుకోవాలి. దీని తర్వాతే మనం ఒక 1 full గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఇంతకంటే ముందు పెట్టకూడదు. ఫస్ట్ మటన్లో నుంచి వాటర్ అండ్ ఆయిల్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 3 to 4 విజిల్స్ పెట్టేస్తున్నానండి నేను.
సో దట్ మటన్ కంప్లీట్గా కుక్ అయిపోవాలి. త్రీ విజిల్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను అండ్ 1 విజిల్ ఏమో లో ఫ్లేమ్లో పెడుతున్నాను. విజిల్స్ అయిపోయాక అది ప్రెషర్ పోయేంత వరకు కుక్కర్ ఆఫ్ చేసేసి అలాగే పక్కన పెట్టేయాలి. ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మంచిగా ఉడికిపోయింది మటన్. ఆయిల్ తేలుతూ రెడ్ కలర్లో అలా లైట్ గ్రేవీ తోటి చాలా బాగా కుక్ అయింది. దీంట్లో మనం కొరియాండర్ వేసుకొని కొంచెం గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎగ్జాక్ట్లీ డాబా స్టైల్ మటన్ గ్రేవీ రెడీ. చూడ్డానికి చాలా బాగుంది, టేస్ట్ అంతకంటే కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఫాలో మీ.